శివాధిపతి నాకు ఊపిరి తండ్రి ఆయుష్ను అనుగ్రహిస్తూ మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తూ మీ చల్లనైన దీవెన చేత అనుక్షణం మమ్మలను సంరక్షిస్తూ మీరు చేసిన ప్రతి ఉపకారాలు నాయన మా జీవితంలో మర్చిపోకుండా వేద గ్రంథంలో మీరు వ్రాయించిన మాటల పరంపరను మేము ఆలోచిస్తూ తండ్రి మీ మాటల పట్ల విధేయులై వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మీరు మెచ్చుకునేటట్టుగా మేము ప్రవర్తించినట్లు కృప చూపుతారని కోరుతూ మీ ప్రియులు మా రక్షకులు యేసుక్రీస్తుల వారి పేరిట ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వాక్యం ఎప్పుడు కూడా మనిషిని ప్రశ్నించేది, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడు వాక్యం విన్నా మీ అంతరంగాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది వాక్యం. ప్రశ్నించలేదంటే మీరు సరిగా ఉండరు, వాక్యంలో మీ బ్రతుకన్నా సరిగా ఉండరు. వాక్యం మీద మీ ఏకాగ్రత ఉండదు అని ఖచ్చితంగా చెప్పాలి. లేదా మీ జీవితంలో మీరు సరిగా ప్రవర్తించట్లేదు. దేనికి బానిసలయ్యారో తెలుసా? పాపానికి బానిసలైపోయినప్పుడు వాక్యం మన మెదడుకి ఎక్కదు. వాక్యం మన మెదడుకి ఎక్కాలంటే నిర్మలమైన మనస్సు గలవారై అన్నాడు. నిర్మలమైన మనస్సు అంటే కల్మషం లేనిది. కల్మషం లేని హృదయంతో మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటే వాక్యం మీ అంతరంగానికి ఎక్కుతుంది, మీ మనస్సుకు తాకుతుంది. ఎప్పుడైతే మనస్సుకు తాకలేదో వాక్యం, మీ హృదయం కల్మషంతో ఉంది అనేది ఖచ్చితం కల్మషం ఉందని లెక్క. పిల్లరా, ఈరోజు మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి ప్రధానంగా వాక్యం తెలిసినటువంటి స్త్రీలు ఎలా ఉండాలి, వాక్యం కలిగిన వారు ఎలా బ్రతకాలో నానాటికి ఎరగకపోవడం విచారకరం, బాధాకరం. ఏంటంటే వాక్యం తెలిసినటువంటి స్త్రీ మరి తెలుసని మనల్ని నమ్మించిందో, క్రైస్తవ్యాన్ని నమ్మిస్తున్నారో, లేదా వాళ్ళు మాయలో ఉన్నారో, లేదా పబ్బాలు గడుపుకోవడానికి ఏదో యాక్టింగ్ చేయడానికి కళ్ళ ముందు నటన జీవితాన్ని ప్రదర్శిస్తున్నారో కానీ తెలియదు. కానీ వాస్తవానికి అలాంటి వారికి దేవుడు హెచ్చరికతో రాయించిన మాటలు. ప్రియులారా, ఇందాక వాక్య పఠనం చదువుకున్నాం, ఒకసారి చదువుదాం. ఈ సందర్భంలో చదవండి. యోగ్యురాలు అంటే ఎవరు? యోగ్యురాలు మనకు కనీసం మనకి అర్థమయ్యే భాష. చాలా యోగ్యురాలు, వెలవగలది, బుద్ధిమంతురాలు, సుబుద్ధి గలది, జ్ఞానవంతురాలు, విధేయత గలది, సంస్కారం కలిగినది, నీతి గలది. మనం పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు. యోగ్యురాలు ఎవరట? తన పెనిమిటి అంటే భర్తకు ఏమంట? నీ భర్త యొక్క అలంకారం, లేదా నీ భర్త యొక్క కిరీటం అంటే అధికారం, కిరీటం అంటే గౌరవం. కిరీటం అంటే ఏమన్నమాట? గౌరవం. ఎవరట? నీ భర్త యొక్క గౌరవం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. నీ గౌరవం అంటే సాక్షాత్తు దేవుని గౌరవం నీ దగ్గర ఉందని లెక్క. స్త్రీకి పురుషుడు ఎవరు? శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు? ఇప్పుడు పురుషుని గౌరవం ఎవరిలో ఉంది? స్త్రీలో. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఇప్పుడు భర్త కిరీటం కలిగిన వాడుగా ఉంటే ఎవరి కిరీటం ఉన్నట్టు?
దేవుడికి కిరీటం అన్నట్టే కదా, మీకు అర్థమవుతుందో లేదో. యోగ్యురాలు తన భర్తకు కిరీటం. దేవుణ్ణి కించపరిచే పని కానీ, దేవుణ్ణి అవమానించే పని కానీ, నువ్వే నీ భర్తను అవమానించినా, నీ భర్తకు అపకీర్తిని తీసుకొచ్చినా, నీ భర్తకు భంగపాటు తీసుకొచ్చినా, దేవుణ్ణి కించపరిచినట్లే, దేవుణ్ణి అవమానపరిచినట్లే, వాక్యాన్ని అవమానపరిచినట్లే, నమ్మిన బైబిల్ గ్రంథాన్ని అవమానించినట్టే. చిన్న మాటలో మాట్లాడుతూ, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. ఏం తెచ్చేదట? సిగ్గు తెచ్చేదంటే వగలాడి అంటారు, పచ్చి మాటల్లో చెప్పాలంటే. ఎప్పుడైతే సిగ్గు తెస్తుందో, ఆ సిగ్గు తెచ్చే స్త్రీ అట తన భర్తకట ఏం తీసుకొస్తుందట? అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది, నష్టాన్ని కలుగు చేస్తుంది, నాశనాన్ని కలుగు చేస్తుంది. అంటే భర్తకి ఏం తీసుకురావాలి? భార్య కిరీటం, గౌరవాన్ని తీసుకురావాలి, మర్యాదను తీసుకురావాలి, మెప్పుని తీసుకురావాలి. సమాజంలో ఒక గౌరవపదమైనటువంటి స్థాయిని ఇవ్వగలిగినటువంటి స్థితి స్త్రీలలో ఉండాలి. అందుకే సుగుణాలు కలిగినటువంటి స్త్రీకి ఉండవలసిన లక్షణాన్ని సామెతల గ్రంథంలో చక్కగా వర్ణిస్తూ, సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం తీయండి, 30వ అధ్యాయము, చూడరా, 30వ అధ్యాయము 31వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. దేశపు పెద్దలతో కూడా కూర్చుండు. ఎవరి పెనిమిటి? స్త్రీ యొక్క భర్త. అంతేనా? మీ భర్తట సుగుణాలు, లేదా ఆ పై మాటలో మనం చదువుకున్నాం కదా, గుణవంతురాలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. గుణవంతురాలకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? నీ భర్త పరువు నీ చేతిలో ఉంది. భర్త పరువు అంటే దేవుని పరువు అని అర్థం, కుటుంబ పరువు అని అర్థం కదా అంటున్నారు. చూడండి, ఆమె పెనిమిటి గుణవంతురాలు కలిగి బ్రతికితేనట, ఆమె యొక్క పెనిమిటట, ఆమె భర్తట దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద ఏం కొనినవాడై ఉంటాడట? పేరు కొనినవాడు. అంటే ఏమన్నమాట? గౌరవం కలిగి బ్రతుకుతాడు. ఎప్పుడు? నీ గుణం బాగుంటే, ఇంట్లో నీ బుద్ధి బాగుంటే, నీ సంస్కారవంతమైన జీవితం కలిగి ఉంటే, నువ్వు నమ్మకంగా ఉంటే, లోబడి ఉంటే, నీ భర్త స్థాయి పెరుగుతుంది నీ వల్ల. నీ భర్త స్థాయి పెంచే విషయం నీకే అప్పచెప్పాడు దేవుడు. అదేంటండి, నా భర్త కష్టపడితే కదా, నా భర్త విధేయత కలిగి ఉంటే కదా నా భర్త గౌరవం పెరుగుతుంది అనుకుంటావు. కాదు, నీ భర్త గౌరవం నీ చేతిలో ఉందమ్మా. నిలబెట్టాలన్నా, పడద్రోయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఇల్లు నీ చేతిలో. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు చూడండి, బైబిల్లోకి. 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎవరట? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడం అంటే సామాన్లు సర్దడం కాదు, ముస్తాబు చేయడం కాదు. ఇంటిని ఇల్లును కట్టడం అంటే నీ భర్తను, నీ పిల్లలను జాగ్రత్తగా సంరక్షించి పాలించి, అంటే పాలించడం అంటే భర్తను పాలించడం కాదు సుమండోయ్, ఇంటిని పాలించడం అంటే ఇదిగో 31వ సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం చూడు. సుగుణాలు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ప్రవర్తించాలి, ఇంట్లో గృహంలో ఎలా నడుచుకోవాలి, సమాజంలో భర్త గౌరవాన్ని ఎలా నిలబెట్టాలో ఈరోజు చాలా మంది వాక్యం తెలిసినటువంటి స్త్రీలు, ఎస్పెషల్లీ ఒక మాట చెప్పమంటారా, వాక్యం తెలియని వారే నయం వాక్యం తెలిసిన వాళ్ళకంటే. వారు లోబడతారు. కానీ ఈ బుర్ర తక్కువ స్త్రీలు ఉంటారు కదా, అహంకారులు అయిపోతారు. వాక్యం తెలిసిన తర్వాత ద్రోహులుగా మారుతారు, విశ్వాసఘాతకులుగా మారుతారు. ఏదేమైనా దేవుడు చెప్పిన కట్టడకి వ్యతిరేకంగా స్త్రీ బతికినా, పురుషుడు బతికినా మాత్రం నాశనం మాత్రం కొని తెచ్చుకోవడం తథ్యం. పురులరా, ఈరోజు చాలా కుటుంబాలలో
నమ్మకాలు లేవు. అంతెందుకంటే యథార్థ సంఘటన ఎన్నోసార్లు నువ్వు కళ్ళారా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను, ఎప్పటికీ అనుభవిస్తున్నటువంటి సంఘటన. నమ్మకం లేదండి. లోబడే మనసు లేకపోవడం వల్ల నా భార్య నాకు లోబడడం లేదు అనే ఒకే ఒక్క కారణం చేత సైకోగా మారడానికి సిద్ధపడుతున్నాడు అనేది వాస్తవం. నా మాట లెక్క చేయట్లేదన్నా, నా మాట లెక్క చేయట్లేదు. నన్ను కావాలనుకుంటే నా దగ్గరికి రావాలి, నా దగ్గరకు రాలేనిది నాకు అవసరం లేదన్నాడు. అదేంటి, నువ్వు వెళ్ళాలి కదా అన్నా, భర్తను భార్యను ప్రేమించాలి కదా అంటే ఎన్నిసార్లు చెప్పినా వినదన్నది. దానికి అహంకారం, దానికి కొవ్వు. ఎలా మాట్లాడపచ్చిగా నీకు తెలియదన్నా అది ఎలా నటిస్తుందో నా ముందు. నా పరువును తీసింది ఈరోజు, నా కుటుంబ పరువును తీసిందన్న. అలాంటిది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఏం చేసింది? లోబడలేదంతే, లోబడలేదు. అలాంటిది సిగ్గు తెచ్చునది అన్నాడు బైబిల్లో. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, గౌరవం. నిజంగా భార్య గౌరవం అంటే మీరు నమ్ముతారా? భర్త గౌరవం నిలబెట్టేది స్త్రీ అంటే మీరు నమ్ముతారా? అవును. 10 మంది ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు, సడన్గా ఎంట్రీ ఇస్తాయేమే, నీకు తెలియదు దుగ్గునే ఉండంటది అంతే. మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? ఇతన్ని చూసి నవ్వుతారా? తీసేసే పరువు ఇంట్లో కూర్చోబెట్టి చెప్పాలి, కానీ 10 మందిలో నీ భర్త గౌరవాన్ని నిలబెట్టాలి కదా. ఈమెకి జ్ఞానం తెలుసు అనుకుంటుంది, నాకే తెలుసు అనుకో. నీకు తెలిసే ఉండొచ్చు, కావచ్చు, తెలిసే ఉండొచ్చేమో. నీ భర్త కంటే 2 ఆకులను ఎక్కువ చదివి ఉండొచ్చేమో, కానీ లోబడే మనసు అది కాదు. గత వారం మీకు చెప్పాను, అకుల ప్రిస్కిల్లా ఎంతో సంపన్న కుటుంబంలో నుంచి వచ్చినటువంటి స్త్రీ అండి. ప్రిస్కిల్లా సంపన్న, డబ్బు ఉన్నటువంటి స్త్రీ. డబ్బు ఒకటే కాదు, చదువుకున్న సంస్కారవంతమైనటువంటి స్త్రీ. ఆమె రచయిత్రి. మొట్టమొదటిగా రోమాపత్రికలో ఆమె పేరే ముందు రాయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి? పౌలు గారు భర్త కంటే సంఘంలో గొప్ప పేరు కలిగిన స్త్రీ. కానీ ఏనాడు భర్తకు వారి భార్య భర్తలు ఇరువురిని విడదీసి రాయలేదండి దేవుడు, ఇరువురిని ఒక్కటి చేసి రాశాడు. కారణం, ఎంత చదువున్నా, ఎంత తెలిసినా, ఎంత సంపన్న కుటుంబంలో పుట్టిన భర్త యొడల లోబడగలిగిన మనస్సు. కొలసి పత్రిక ఒకసారి చూడండి. ఏమండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. భార్యలారా మీ భర్తలకు ఏమై ఉండాలట? విధేయత అంటే మొగుడు వచ్చింది ముసుగేసుకోవడమా? లేదా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిందేమో అన్నం పెట్టడమా? అదొక్కటి చేస్తారండి. ఇంకా ఆడిపోసుకోవడం ఉంటుంది చూశారు, కూడు పెట్టే దగ్గరే స్టార్ట్ చేస్తారు రచ్చ రచ్చ. వీళ్ళ ఆశలు తీర్చుకోవడానికి, వీరి కోరికలు తీర్చుకోవడానికి. నువ్వు ఎలా ఉండాలట? నీ భర్త యొడల విధేయత. భార్యలారా మీ భర్తలకు విధేయత అంటే చెప్పిన మాటకు కట్టుబడి ఉండడం. నా మొగుడు నన్ను చర్చికి ఫోన్ ఇవ్వట్లేదన్నా అంటావా? నీ ప్రవర్తన బాగుంటే ఫోన్ ఇస్తాడు. నీ బుద్ధి బాగాలేదో చర్చికి వచ్చి పిచ్చి పచ్చి పనులు చేస్తున్నావేమో, దొంగ చూపులు చూస్తున్నావు, అందుకే పంపించలేదేమో నీ మొగుడు. నువ్వే నిజాయితీ కలిగి ఉంటే ఎందుకు పంపించడు? ఆ నమ్మకాన్ని ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? నా భార్య ఏం చేసినా రైటే అనే స్థాయి నీ భర్తకు నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కసారి ఘనురాలైన సునీమిరాలి చరిత్ర మీరు విన్నారు కదా? నమ్మిందండి, తన భర్త నమ్మాడు. ఏవండి, ఒక సేవకుడికి ఇల్లు కడదామండి, ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి, సరేనే చేద్దాంపా. ఎక్కడికి వెళ్ళింది ఆ నమ్మకం? ఒకే ఒక మాట, నీ భర్త నిన్ను నమ్మాలి సుమండి. నమ్మేటట్టుగా నీ ప్రవర్తన, నీ విధేయత కనబరచాలి. నా భర్త నమ్మకస్తురాలన్న, అది ఎక్కడికైనా వెళ్ళి నేను పంపిస్తాను. నీ బుద్ధులు సరిగా లేకుంటే కట్టడి చేస్తాడు. నువ్వే వాక్యం తెలిసి ఇంట్లో ఒక రకంగా, చర్చిలో ఒక రకంగా ఉంటే ఎవడ పంపిస్తాడు నీకు? బుద్ధి లేదా, నువ్వు చర్చికి వెళ్ళి ఏం లాభం, కూర్చో ఇక్కడ సాయి అంటాడు. అంతేనా?
నువ్వే సక్రమంగా ఇంట్లో ఉంటే ఎందుకు ఆ మాట అంటాడు? నువ్వే విధేయత చూపితే ఎందుకంటాడు ఆ మాట? నీకు లోబడే మనసు లేదు, లోబరుచుకునే మనసు ఉంది కనుక. నమ్మకంగా ఉండే మనసు లేదు, ద్రోహం చేసే మనసు ఉంది కనుక. విచిత్రం చెప్పంటారా? పెళ్ళయి 10 రోజులయ్యిందండి, పచ్చని సంసారం. పెళ్ళయి 10 రోజులయ్యిందండి. పెళ్ళైన 10వ రోజు నిజంగా ఎంత నమ్మాడంటే పాపం చేసుకునేటప్పుడు భర్త చాలా నమ్మాడండి. నమ్మకంతో చేసుకున్నాడు. పెళ్ళయింది, తాళిబొట్టు కట్టారు, 10 రోజులు అయిపోయింది. కానీ ఆ దౌర్భాగ్యురాలు ఏం చేసిందో తెలుసా అండి? నిజంగా అందరిని నమ్మించిందండి. ఎంతగా నమ్మించిందంటే ఒకసారి చూడండి. పుల్లరా తమ్ముడు సౌండ్ చూసుకుని ఆయన చాలు, పర్లేదు చూడండి కూడా. వినండి ఇది ఒకసారి, కొంచెం పెడతాం. ఎవరో దొంగలంటే ఎవరో కాదు, నా మొగుడిని దొంగలు చంపారు, నా మొగుడిని దొంగలు చంపారు అని అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. పోషమ్మ మొగన్ని మింగిందని చిన్నం గాని బల్పు వచ్చిన బద్మాషి మొగన్నే చంపింది. మరి ఎవరి మీద మనసు పెట్టుకున్నదో, మొగడంటేనే ఇష్టం లేదో తెలియదు కానీ మొగ దోస్తులను పెట్టించి చంపించింది. మొగళ్ళు పెట్టించి ఫ్రెండ్స్ ని పెట్టించి చంపించిందట. పెళ్ళై 10 రోజులే అవుతున్నదట. ఎట్లనైనా కట్టుకున్నోని కథ చేయాలని రాత్రి పూట కొత్త బండి మీద బయటికి తీసుకుపోయిందట. అనుకున్న దాగా పోగానే అడ్డం తిరిగిరట. దీనికి కావలసిన వాళ్ళు దొంగ లెక్క యాక్షన్ చేసి అందుకొని తలకాయ మీద స్వచ్ఛదాకా వచ్చి అవతల పడ్డారు. మొగుడిని చంపింది ఏమేనండి, ప్లాన్ వేసి స్నేహితులను కరెక్ట్ ప్లేస్ గా రమ్మని చెప్పి చంపించింది. కానీ హాస్పిటల్లోకి వచ్చేసి ఎలా దీనంగా పెట్టింది చూడండి. యాక్టింగ్ అంటే నెంబర్ 1 మనమే కదండి. మరి ఆడవాళ్ళు అంటే నెంబర్ 1 యాక్టర్లు అన్నమాట. చూడండి ఎలా దీనంగా పెట్టింది. అమ్మో ఏ పాప మెరుగని ఓ పావన మూర్తి ఏమే ఏమ్మా. చూడండి ఎంత దీనంగా పెట్టిందో ముఖం. అసలు కథ ఏంటో తెలుసా? అందరు నమ్మించిందన్న ముఖం పెట్టుకొని. పెళ్లి చేస్తుంటే ఇష్టం లేదనద్దా, చంపితే ఏమొస్తుంది? దీని లత్కొరలోకంలో ఊరోళ్ళ చెప్పులు, దీని మాటలు, దీని వ్యవహారం చూస్తే ముందుగా అందరు నమ్మింట్రులా పాపం మొగని పోగొడుతుందని. కానీ సొమ్ములు ఏమంటే ఇచ్చినాక పగవచ్చినట్టు ఎందుకు చంపుతారు? మళ్ళీ మీరుకెళ్ళి మొగని కంటే రువ్వడి ఉరుకుతుందా ఈ ఆడది? దీంట్లో ఏదో కుట్రున్నా కానీ పోలీసు వాళ్ళు నగరు పెడితే దీని లంగ శక్తులు మొత్తం బయట పడ్డాయి. అక్కడ చూడు పిల్లగాని తండ్రిని చూడు ఎంత బాధపడుతున్నాడో. నచ్చకపోతే సప్పుడు చేకి ఇంటికి పోలే కానీ గిసోంటి లంగ పని చేస్తారులా మొగనే చంపుతుందా? దీన్ని ఆడదాను కంటే గార్దియాన్ పిలుచుడు కూడా గార్దుల కిల్వదప్ప అని. చూసారా? మేము తిట్టడం కాదు, వార్తాపత్రికలో తిడుతున్నారు. నిజమేనండి, అది వాస్తవమే కదా. లోకమే ఇలా దుమ్మెత్తిపోస్తుంది ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు. మరి వాక్యం తెలిసిన మీరు ఎంత బాగుంటే, మరి ఒక్కసారి ఎంత బాగుండాలి, మీరు ఎంత విధేయత కలిగి బ్రతకాలి, ఎంత నమ్మకంగా ఉండాలి. దేవుడు ముందే రాయించాడు తెలుసా? ఒకసారి చూడండి మలాకి గ్రంథంలో, మలాకి గ్రంథం 3వ అధ్యాయం. భార్య అయినా భర్త అయినా దేవుడు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశాడు దేవుడు. చూడండి చూడారా 3వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం. దేవుని సేవ చేయుట 3వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకని మీరు అడగగా, ఏం తమ్ముడు సౌండ్ పెంచమా? పాటలు పెట్టిస్తారు కదా తమ్ముడు, వాక్యం పెట్టండి. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నువ్వు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించావు. ఎవరైనా భర్త అయినా భార్య అయినా, కొంచెం పెట్టు తమ్ముడు, కొంచెం పెట్టు. నీ భర్త అయినా నీ భార్య అయినా నువ్వు అన్యాయం చేస్తే, అదే చెప్పాడు దేవుడు. ప్రమాణాలు చేశారు కదా, బుద్ధి తక్కువ ప్రమాణాలు చేశారు ఆ రోజు. మీరు ఎమ్మ లోబడతావా అంటే ఇట్టిట్ల తలకాయ ఇవ్వావు, బండకేసి కొట్టాలి ఆ తలకాయని ఆ రోజే. ఎందుకంటే సరిగా ఆ రోజు నువ్వు
నిజంగా ప్రమాణాలు చేసి తాలిగట్టించుకున్నావా? ప్రమాణాలు చేసి తాలిగట్టించుకున్నావా? నమ్మకంగా ఉండవలసిన చోట అపనమ్మకాన్ని కలిగించే విధంగా ఉన్నావంటే కారణం నీ ప్రవర్తనే. నీ ప్రవర్తన సరిగా లేదు, అందుకని నమ్మట్లేదు. మరి తన భార్యట తన పెనిమిటికి ఎలా ఉండాలట? గౌరవం తీసుకొచ్చే స్త్రీ అయి ఉండాలి. నీ మాట నీ భర్త గౌరవాన్ని నిలబెట్టాలి. నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన నీ భర్తకు గౌరవాన్ని తీసుకురావాలి. నువ్వే దొంగ చూపులు చూస్తే పరాయుడు నీ మొగుడు ముందు మాట్లాడతాడు. నీ భార్య చూపు బాగాలేదన్నంటే ఎంత కుమిలిపోతాడో తెలుసా? ఎంత కుమిలిపోతాడో. నీ బట్టలు, నీ వేషధారణ అవమానం కదా భర్తకది. నీ భార్య ఏంటన్నా అట్లా మాట్లాడుతుందంటే తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు ఆయన? మాట బాగుండదు, చూపు బాగుండదు, ప్రవర్తన బాగుండదు, సంస్కారవంతమైన జీవితాలే కాక అసంస్కారంగా నడిస్తే ఎవడండి మిమ్మల్ని దేవుని దగ్గరకు నడిపించాడని కష్టపడతాడు? విధేయత లేదు భర్త పట్ల. వాక్యం తెలిసి కూడా వాక్యం తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారంటే ఎంత సిగ్గుచోటు మీరు ఆలోచించారా? ఒకసారి చూడండి పిల్లలారా, పేతురు పత్రిక 3వ అధ్యాయము, పేతురు పత్రిక 3వ అధ్యాయము, పేతురు పత్రిక 2వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి పిల్లలారా. పేతురు పత్రిక. అటువలే స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడండి. లోబడడం అంటే విధేయత చూపడం అంటే నెత్తి మీద ఎక్కువ కూర్చోవడం కాదు. అదేనా సంస్కారం? క్రైస్తవ స్త్రీ అలానే ఉండాలి. ముసుగు ఇక్కడ ఉండడం కాదు, భర్త ఉన్న చోట ఉండాలి. ఎక్కడ వినయంగా నటించడం కాదు, నీ భర్త దగ్గర కూడా వినయంగా ఉండాలి. ఇక్కడ నమ్మకంగా ఉండడం కాదు, నీ భర్త ఎడల కూడా నమ్మకంగా ఉండాలి. ఇది సంస్కారం. బైబిల్ చెప్పిన నీతి అది. బైబిల్ పఠించమని క్రైస్తవ స్త్రీలకు చెప్పిన నీతి అది. భార్యలారా, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన నువ్వు లోబడితే ఎందుకు మారడు నీ మొగుడు? ఎందుకు పంపించడు చర్చికి? ఎందుకు రావు నువ్వు దేవునిలో? మీరు లోబడితే ఖచ్చితంగా మనస్సు మారుతుంది. బైబిల్ చెప్పింది. మీరు నమ్మకపోయినా, మీరు నమ్మరు కదా. నువ్వు లోబడి చూడు, ఎందుకు నమ్మడు? నువ్వు లోబడి చూడు, ఎందుకు మారడు? నువ్వు లోబడి చూడు, ఎందుకు నీ మాట వినడు? నువ్వు లోబడి చూడు, నీకు అవసరమైన ఎందుకు తీసుకురావడు? నువ్వు లోబడి చూడు, ఎందుకు నిన్ను బాగు చూసుకోడు? నువ్వు ముందే కొంగు గట్టుకు వేసుకోవాలనుకుంటే ఎవడింటాడు? అంతే కదా. నువ్వు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటే ఏం మాట వింటాడు? మీకు అర్థమవుతుందో లేదో? నువ్వు ఒక్కసారి లోబడి చూడు. అబ్రహాము లోబడ్డాడు, కానాను భూభాగం ఇవ్వలేదా దేవుడు? లోబడులో ఉన్నటువంటి ఆ ధన్యత, గొప్ప జీవితం నీకు అర్థం కాదు. లోబడమన్నాడు. యేసు లోబడలేదా తన తండ్రికి? మిమ్మల్ని లోబడమన్నాడు మీ స్వపురుషులకు. అదే కథ చెప్పాడు. ఒక్కసారి స్త్రీలారా, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా ఏవుడు నీ మొగుడు తాగబోతున్నాడా అలాని మారడండి అనుకోవచ్చు మీరు. నీ మొగుడు నిన్ను రోజు తంతన్నాడా? అదే కదా. చాలా మంది అంటుంటారు, లేదన్నా చాలా బాగుండని ఆయన తంతాడు. నిజంగా అట్లయితే వాక్యం అబద్ధం అవుతుంది. ఏదో లోపం ఉందేమో, ఎందుకు అనుకోరాదు అలా? ఒకవేళ నువ్వు లోబడితేనట నీ భర్త వాక్యం లేకుండా నీ దగ్గరకు వస్తాడట, దేవుడి దగ్గరకు వస్తాడట, మారు మనసు పొందుతాడట. వారు భయముతో కూడిన మీ ప్రవర్తన. భయం ఉందా అమ్మగుడంటే? భయం ఎక్కడ తెస్తావు అండి? జస్ట్ ఇట్లా అంటే చాలు కేసులు పెట్టేస్తారు. గృహహింస చట్టాలు, పనికి మారిన చట్టాలు తెలుసా? కొట్టకూడదా? అలానే కొట్టమని అనట్లేదు నేను, పురుషులను ప్రోత్సహించట్లేదు. గమనించాలి మీరు, కొట్టమని పురుషులను ప్రోత్సహించట్లేదు. భయం ఎక్కడుంది? నువ్వు భయపడితే ఎక్కడ కొడతాడండి? మీరు యాక్టింగ్ చేస్తే, మీరు యాక్టింగ్ చేస్తున్నట్టుగా ఉంటే ఖచ్చితంగా కోపం వస్తుంది ఎవరికైనా. అలానే కొట్టమని చెప్పట్లేదు పురుషులని. భయం, భర్త అంటే భయం ఉందా? అయ్యో నా మొగుడండి సరిగా పని చేయకపోతే ఏమంటాడో. మీ నాన్నంటే భయపడ్డావు ఇంట్లో? కట్టుకున్న భర్త అనగానే ఎందుకు నువ్వు ఆయన మీద కొట్లాట్లకు దిగుతున్నావు, గొడవలకు తిరుగుతున్నావు?
ప్రేమ దేవుని పిల్లల చిన్న చిన్న ఆశలకి కొట్లాట్ల, చిన్న చిన్న విషయాలకి గొడవల. ఒక విషయం చెప్పమంటారా? ఎప్పుడైతే మీరు నమ్మకం ఉంటారో ఆ రోజునండి దేవునికి, వాక్యానికి మీరు విలువిచ్చినట్టు. ద్రోహం చేయడానికి మాట్లాడకూడదు, ద్రోహం చేయడానికి ప్రవర్తించకూడదు. అన్యాయం చేసావా, విసర్జించావా నీ భర్తను కానీ నీ భార్యను కానీ, దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఒక మంచి చరిత్రలో ఒక పాట ఏంటో తెలుసా? మీ అందరికీ తెలిసిన ఒక చరిత్ర. బలాఢ్యుడు కదా సంసోను, పరాక్రమవంతుడు. 1000 మందిని పచ్చి ఎమక దవడతో మొక్కలు చేసిన బలశాలి సంసోను. ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆల్రెడీ పెళ్ళి అయింది, కానీ పెళ్ళి అయినటువంటి అమ్మాయిని కాదని భార్యగా ఉన్నటువంటి తనను వదిలేసి లోకాశల్లో మునిగిపోయాడు. కానీ ఒకానొక రోజు ఒక ఆమెను ఇష్టపడ్డాడు. ఆమె పేరే దెలీలా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. పిమ్మటతడు షోరేకు లోయలోనున్న దెలీలాను ఒక స్త్రీని, ఎవరట? ఒక స్త్రీని ఇష్టపడ్డాడు, మోహించాడు. ఇష్టపడ్డాడు. ఎందుకు? ఆల్రెడీ భార్యను వదిలేసాడు, వేషల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ సమస్యలు. ఎక్కడ పోవాలో తెలియక ఒక ఆడదాని ఇంటికి వచ్చాడు. ఒక ఆడదాని మీద ఇష్టపడ్డాడు. ఓకే, బాగుంది, అన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చాడు, నా పంచన వచ్చాడని బాగు చూసుకోవాల్సింది పోయి దెలీలా చేసిన దౌర్భాగ్యం, నమ్మక ద్రోహం. నిజంగా సంసోను చాలా గొప్పవాడు, చాలా నమ్మాడండి దెలీలా. ఎంత నమ్మాడంటే సర్వస్వాన్ని వదిలి తన పంచాన పడ్డేదంతగా నమ్మాడు. నమ్మిన వాడిని గొంతు పోయాలని ఎలా అనిపించిందండి దెలీలాకి. దేనికి కక్కుర్తిపడో తెలుసా? పైసలకి కక్కుర్తిపడి, డబ్బుకు కక్కుర్తిపడి తన ఇంటికి వచ్చినటువంటి వాడిని, తన పడక దాకా వచ్చిన వాడిని, తను నమ్మి తన దగ్గరకు వచ్చినటువంటి వాడిని ఓచకోతకు వేయడానికి సిద్ధపడిందండి దౌర్భాగ్యురాలు. అలానే కంటిన్యూషన్ చెప్తాం. ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి, ఫిలిస్తీన్ల ఎప్పుడైతే దెలీలా ఇంటికి వచ్చాడో అతన్ని లాలన చేసి, వీళ్ళు వచ్చారు పెద్దలు. ఏమమ్మా, సంసోన్ వచ్చాడంటే కదా మీ ఇంటికి, బాగా నువ్వు దూవు. మనకు దూవడం అంటే ఇష్టం కదా. ఏమన్నా కావాలనుకున్నప్పుడు మొగునికి ఎట్లా మసాలా వేస్తారంట, ప్రేమ అనకూడదు కానివ్వండి. నేను అంతేనా? అవసరం ఉన్నప్పుడు మాత్రం బాగా నూనెసే రాస్తారు మనిషి హృదయానికి. ఆ లాలన మాటలకే పడిపోతారు అంతే పురుషులు. ఎందుకంటే అవ్వ అట్లేగా చేసింది ఆదాము. తింటావా తినవా నేను అంతే. సరేలే, నీ రామాయి నువ్వు, నాకెందుకు నీతో గొడవపడడు, సరే ఈ అన్నాడు, తిన్నాడు, అంతే. అపరాధంలో పడ్డారు ఇద్దరు. లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో కిరీటంగా ఉండవలసింది, తన పెనిమిటికి కిరీటంగా ఉండవలసింది సిగ్గు తెచ్చే విధంగా ప్రవర్తించింది దెలీలా. లాలన చేసి, నీ భర్త బలవంతుడు కదా, బలశాలి కదా, ఆ బలం ఎందులో ఉంది దెలీలా? ఒక్కసారి సంసోను యొక్క బలాన్ని నువ్వు లాలన చేసి మాకు చెప్పు. దేనికంటే ఏం చేస్తారట వీళ్ళు? మేము అతన్ని బంధించి అతని గర్వం అనుకుదుము. అప్పుడు మీలో మాలో ప్రతివాడును 1000 వెండి నాణ్యములు నీకు ఇచ్చేదమని చెప్పి ఏమిస్తామన్నారు సర్దారు? ఫిలిస్తీన్ల సర్దారులు ఏమిస్తామన్నారు? వెండి నాలు. అంటే 3.5 కోట్ల రూపాయలు నీకు ఇస్తామమ్మా. నీ మొగుడు బలం ఎక్కడుందో చెప్తావా? మాకు చెప్పు. డబ్బుకు కక్కుర్తిపడా, నమ్మొచ్చిన వాడిని గొంతు కోయడం, నమ్మొచ్చిన వాడి కుత్తకు కోయడం, డబ్బులకు కక్కుర్తిపడా. ఈరోజు ఎన్ని సంబంధాలు, ఎన్ని వివాహ బంధాలు డబ్బు కోసం, సుఖాల కోసం, అవసరాల కోసం దారులు దొక్కుతున్నారు తెలుసా? ప్రియుడి మోజులో పడి
కట్టుకున్న భర్తను కడతీర్చిన భార్య అని ఎన్ని వార్తా కథనాలు చదవలేదు మనం. డబ్బుకు ఒక కక్కుర్తిపడి, శరీర వాంఛలకు ఒక కక్కుర్తిపడి, శరీర సుఖాలకు ఒక కక్కుర్తిపడి కట్టుకున్న మొగుడిని అనేది చూడకోకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని మీరి అన్యాయం చేస్తే దేవుడు మాత్రం విడిచిపెట్టడు. తెలుసా? చూడండి ఆ మాట. దేనికట? డబ్బులు కట. ఒక్కొక్కడు ఎంత ఇస్తారట? 1100 వెండి నాణ్యాలు ఇస్తారు. నీ మొగుడు బలం చెబుతావా? నీ మొగుడు బలం చెబుతావా? డబ్బులు కండి. కట్టుకున్న మొగుడినా, నీ దగ్గరకు వచ్చిన వాడినా. నిజంగా కదా ప్రియులారా, ఎంత నమ్మింటారో తెలుసా? దేవుడు ఒక మంచి మాట, తన తల్లిని తండ్రిని విడిచి, ఏమన్నా బుద్ధుందా? అమ్మను వదిలేశాడు, నాన్నను వదిలేశాడు, అందరినీ వదిలేశాడు. నువ్వే సర్వస్వంగా బ్రతుకుతున్న వాడిని మోసం చేయాలని ఎలా అనిపిస్తుందండి? అసలు ఎలా అనిపిస్తుంది? అలా తల్లి కంటే తండ్రి కంటే నిన్ను అత్తుకున్నాడే, అదా నువ్వు చూపించే కృతజ్ఞత, అదా నువ్వు చూపించే విధేయత? చూడండి, నేను చెప్పడం కాదండి, నిజంగా వార్తా కథనాలు. వ్యాపారవేత్త భార్య, కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. భర్త, 2 కుమార్తెలు. సంతోషంగా సాగిపోతున్న కాపురంలో మూడో వ్యక్తి ప్రవేశించాడు. తనకంటే వయసులో 10 ఏళ్లు చిన్నోడైన యువకుడితో గుట్టుగా ప్రేమాయణం సాగించింది వివాహిత. అనుమానించిన భర్త ఆమె కారుకు GPS అమర్చాడు. దీంతో ఓసారి ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అప్పుడు బుద్ధి మార్చుకుంటానని మాటిచ్చింది, కానీ మళ్ళీ అదే పని చేసింది. దీంతో కారుకు GPS అమర్చి భార్య గుట్టు రట్టు చేశాడు భర్త. న్యాయం చేయాలని ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఏం చేసిందంటే మేధావి, వయసు తక్కువ కామ వాంఛలతో పిట్రేగిపోయిన ఈ దౌర్భాగ్యురాలు కట్టుకున్న భర్తకు అన్యాయం చేయడానికి పోటీగట్టింది. ఇది తెలివైనోడండి భర్త. ఈ మధ్య మొబైల్ వచ్చాయి కదండి, కదా? ఒకప్పుడు ఆడవాళ్ళ చేతిలో వంట సామాన్లే ఉండేవి, కానీ ఇప్పుడు అందరు ఆడవాళ్ళ చేతులకు మొబైల్ వచ్చాయి అంతే. ఈ పిశాచి ఎప్పుడైతే అంటుకునిందో విపరీతంగా చెడిపోవడానికి కారకులయ్యారు. ఇది స్పెషల్గా ఈ సిటీలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా మొబైల్, వాట్సాప్స్, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, చాటింగ్లో. భర్త ఎట్లుండవని అడగరు కానీ పరాయి పంచ నప్పడినటువంటి స్త్రీలు వాడితో చాటింగ్లు చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం. మొగుడు తెలివైనడు GPS అమర్చారట కార్కి. ఎక్కడ వెళ్ళిన భార్య రెడ్ హ్యాండ్గా దొరికిపోయేటట్టు ప్లాన్ చేశాడు. ఎప్పుడు దాచుకోరు తెలుసా? దేవుడు రహస్యమైనది ఏది పిచ్చి పిచ్చి పనులు చేస్తే దేవుడు నీ పీక మీద కత్తి పెడతాడు తెలుసా? దావీదు అల్లేనే చేశాడు బుద్ధి లేకున్నట్ల. మీకు తెలిసేది లేదు, చరిత్ర చెప్పిన పాఠం. ఊరియా భార్యను తెచ్చుకున్నాడు, ధర్మశాస్త్రం తెలిసిన వాడు. నీ పొరుగు వాని భార్యను ఆశించొద్దు అని తెలిసిన తప్పు చేశాడు. దాన్ని ఊరియాను చంపించాడు, భార్యను తెచ్చుకున్నాడు. దేవుడు చేసిన హెచ్చరికలు దావీదు గుండెల్లో రైలు పెరిగెత్తాయి ఆ రోజు తెలుసా? చూడండి ఆ మాట. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం, బాగుంటది. ఆ తర్వాత ఒకానొక దినమున ప్రొద్దు కృంకువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పై నుండి చూచుచుండగా మేధావి చూడండి, ఏం చూడాలా అది చూడండి. ఎప్పుడైతే తప్పుడు చూపు చూశాడో పప్పులో కలిశాడు. ఏమండి, నీ భర్త తప్పితే, నీ భార్య తప్పితే, పరాయి పురుషి స్త్రీ అయినా పురుషుడైనా వీరు చూపుతో చూస్తే తక్షణమే వ్యభిచారి అన్నాడు దేవుడు. అవునా? ఏమన్నాడు మత్తయి సువార్తలో? మోహపు చూపు దేనితో సమానం? అప్పుడే నీ అంతరంగమందు వాడితో వ్యభిచారం చేశావు. చూపు చూస్తేనే, అలాంటి ఆలోచన వస్తేనే నువ్వు వ్యభిచారి. అంటే ఎంత కంట్రోల్ ఉండాలి చూడండి, ఆలోచనలు ఎంత కంట్రోల్ చేసుకోవాలి చూడండి. దావీదు చూశాడు, అయిపోయింది, మైండ్ బ్లాక్ అయింది మనోడికి. ఊరియాను చంపించాడు, తెచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నమాట మరి చూడండి. దేవుడు హెచ్చరిస్తూ ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. 12వ అధ్యాయము నాతానుతో హెచ్చరిక మాటలు జారీ చేస్తున్నాడు. 7వ వచనం,
నాతాను దావీదును చూచి నాతాను అప్పుడు నాతాను ప్రవక్త కదా, దావీదును హెచ్చరిస్తున్నాడు. అమ్మ ఇది ఈ పురుషులకు ఒకటే కాదు, స్త్రీలకైనా ఇదే వాక్యమే వర్తిస్తుంది. అదే అంటున్నాడు దావీదుతో, నాతాను అంటున్నాడు, నాతాను దావీదును చూచి, మనుషుడు నీవే, ఆ మనుషుడు ఎవడో కాదురా, నువ్వే దావీదు. ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నాడు దేవుడు తెలుసా? నువ్వు చేసిన పనేంటి? పక్కింటి అమ్మాయి మీద చూపు పడేసి కట్టుకున్న భార్యలను మరిచిపోయి అర్ధాంతరంగా ఉరియాని చంపించి నీ కౌగిటికి తెచ్చుకున్నవే బెత్షెబాను. నీ అంతం ఆరంభమైంది దావీదు అంటున్నాడు. ఇశ్రాయేలు దేవుడనే యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుల మీద నేను నీకు రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమానిని నగిరిని నీకు అనుగ్రహించి తిని గాని నువ్వు చేసిన పని ఏంటి? యజమానుని స్త్రీలను 10వ అమ్మోనీయుల చేత నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీ భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం. కలుగును. ఏమనుకుంటున్నావు నువ్వు చేసిన తప్పేంటి? దేవుని మాటను తిరస్కరించావు, ఉరియాని చంపించి ఉరియా భార్యను తెచ్చుకున్నావు, పడక చూపులు పక్కింటి చూపులు చూసావు దావీదు నువ్వు. అందుకే నీకు శిక్ష ఇది, సదాకాలం యుద్ధం. నువ్వు రహస్యంగా చేసావు కదా, నీ భార్యలను పట్ట పగలు చేస్తారు, నువ్వు సిగ్గుతో తొలగించుకోవాలి దావీదు. గుండె పగిలిపోయింది దావీదు. తప్పైంది దేవా క్షమించు అన్నాడు. ఇలాంటి పొరపాటు జీవితంలో నేను చేయనగాక చేయను అన్నాడు. అయినా సరే నేను విడిచిపెట్టను దావీదు. నీ బెత్షెబాకు పుట్టిన బిడ్డ చచ్చిపోతుందని, చచ్చిపోయిందంతే. బిడ్డ చచ్చిపోయింది, ప్రాణం వదిలేసింది. దేవుడు బిడ్డను లేపేశాడు దావీదుకు బుద్ధి కలగజేయడానికి. తెలుసా? దావీదుకు బిడ్డను లేకుండా చేశాడు, నీకు బ్రతుకు లేకుండా చేస్తాడు. నీకు బ్రతుకు లేకుండా చేస్తాడు దేవుడు. ఎందుకంటే అన్యాయం చేస్తే దెలీలాను నమ్మొచ్చాడండి సంసోను. కానీ దెలీలా డబ్బుకు కక్కుర్తి పడిందండి. పట్టించడానికి ఒడిగట్టింది, చంపడానికి ఒడిగట్టింది. ప్రేమ అనే ముసుగులో ద్రోహం చేయడానికి సన్నాహాలు చేసిందండి. పాపం సంసోను యథార్థంగా ఉన్నాడు, ప్రేమించాడు కదండి, చాలా ప్రేమించాడు భార్యని. కానీ ప్రేమించిన ఏం లాభం? క్రూరముఖం ఇంట్లోనే ఉందని తెలుసుకోలేకపోయాడు. కొంతమంది చూడండి అమాయకంగా ఉంటారు, ఆడళ్ళు కారాలు మిరియాలు నూరుతుంటారు, కండ్లలోనే చెప్తారు వాళ్ళు, ఎందుకంటే అంత రాక్షసంగా ఉంటాయి. మీకు అనుకుంటారు చూపులు బాగుంటాయి కదా, మీరు గుచ్చి చంపకని మనం అనుకుంటాం. కానీ గుచ్చే చూపులుగా అవి బాణాలతో ఏమన్నా రాడ్లతో గడపారలతో గుచ్చే మీ మనసులు తెలుసో తెలియదు. అలానే తక్కువ చేయట్లేదండి. స్త్రీలు మంచి వాళ్ళు ఉంటారు, బాగుండే వాళ్ళు ఉంటారు, కాదనట్లేదు. కానీ కొంతమంది ద్రోహం చేసే దౌర్భాగ్యులు ఉంటారు. విశ్వాసఘాతకురాలు నమ్మిన వాడికి విశ్వాసంగా ఉండవలసింది పోయి ఘాతకాన్ని తలపెట్టిందండి దెలీలా. చాలాసార్లు నా మీద ప్రేమ ఉందా అంటది, అంతే. ఏమే నీ మీద నాకు ప్రేమ ఉందే, అయితే నీ బలం ఎక్కడుందో చెప్పు. మనలో ఎట్లా స్టార్ట్ చేశారు చెప్పమంటారా? ఏమండి నా మీద నమ్మకం ఉందా లేదు? సరే ఉంది, ఇప్పుడు ఏం చేయి? అక్కి తాళాలు ఈ నాకు అదేనా? ఏ తాళాలు? అధికారపు తాళాలు. ఏమండి చూసేలావా? అందరూ ఆడోళ్ళతోనే డబ్బులు పెడతారంటే నువ్వు నాతో పెట్టవా? నా మీద ప్రేమ లేదా? వాళ్ళందరూ చూడు నక్లీసుకొని ఇచ్చాడు అతని, నీకు నా మీద ప్రేమ లేదా? ఆయన అది చేశాడు చూడు, టూర్కి తిప్పుతున్నాడు, నువ్వు తిప్పువానని, నా మీద నీకు ప్రేమ లేదా? అంతే చాలు. అదేనా? అలాంటి లాలన మాటలు, నా మీద నీకు ప్రేమ లేదా అని తన బలాన్ని లాగింది. ఒకసారి చెప్పాడు పాపం. తెలివైనడు కదా, కొంచెం తెలివిగా ఆలోచించాడేమో. మరి సడన్గా చెప్పలేదు, నిజం పలానా చోటు ఉంది నా బలం అని చెప్పలేదేమో. ఒకసారి చెప్పాడు, జరగలేదు. రెండోసారి చెప్పాడు, జరగలేదు. మూడోసారి ఏముంటుందో చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దెలీలా, ఓమమ్మ నువ్వు నన్ను అంతా ఏడిపిస్తున్నావా? ఎట్లయినా ఎగతాళంటే నన్ను అంతా ఎగతాళి చేస్తున్నావు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు మామ నాతో, నువ్వు అంతాను. అట్లా కాదే, లేదులే నువ్వు ఎంత, నా మీద నీకు ప్రేమ లేదులే. మీ అమ్మకైతే తెచ్చేసి అంతేనా? మీ అమ్మకి తెచ్చి ఇచ్చావు, మీ చెల్లెంట్లకి ఇచ్చావు, నాకు ఇచ్చేకేంటి? నేను హాయిగా బ్రతకూడదా? చూసుకో మీ వదిన మొబైల్ వాడుతుంది, నన్ను అట్లా అడిగితే నా మొబైల్ అంతే చాలండి.
చూడండి, ఎగతాళి చేసి ఏమండి నాతో అబద్ధములు ఆడితే దెలీలా, ఇది వరకు నువ్వు నన్ను ఎగతాళి చేసి నా అబద్ధములాడితివి, నన్ను దేని నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఏడల సరి అల్లిన 7 సరి అని ఆమెతో చెప్పగా అతడు ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, తలకాయ జుట్టు మేకుతో దింపిదట మా అమ్మ. అంతే కదండి, నారపాసులతో గొంతు కోసి రకం అంటారు, తెలుసా? విన్నారో లేదో? నారపాసులతో గొంతు కోస్తారంటారు, చూసారు? వాస్తవమే, దెలీలా అలానే తలబెట్టింది సంసోను. సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారనగా అతనితో చెప్పినప్పుడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయెను. అప్పుడు కూడా ఫెయిల్ అయిందండి ప్లాన్, మొగుని చంపడానికి డబ్బులు కక్కుతాడు. అప్పుడు కూడా ఫెయిల్ అయింది. అప్పుడు ఆమె అంటుంది చూడండి, నా మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు అంతా చెప్పేవాడు, నాకు ఏం దాచుకునేవాడు కాదు. ఏవో ఎన్నెన్ని కష్టాలు ఉన్నాయో, భర్త తట్టుకుంటుందో తట్టుకోలేదనో కొన్ని దాచుకుంటాడు భర్త, అంతేనా? భార్యకి చెప్పడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు లేదు, నువ్వు అన్నీ అందరితో పంచుకుంటావు కానీ నాతో మాత్రం చెప్పేవు. అంతేనండి పాపం సంసోను చూడండి ఎలా చేస్తుంది, ఆయన ఎలా చిత్రహింసలు పెడుతుంది చూడండి. నేను ప్రేమించుతున్నానని నీవెందుకు ఎందుకు చెప్పుచున్నావు? మా అబద్ధం చెప్తావు? నన్ను ప్రేమిస్తున్నాను అట్లా ప్రేమిస్తే చెప్పు, నీ బలం ఎక్కడ ఉండదు చెప్పు. ఇది వరకు నీవు ముమ్మారు నన్ను బలం అడిగింది మొగుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కాదు, మొగుడు ప్రాణాలు పంచ ప్రాణాలు గాలిలో కలపడానికి. ఇది వరకు నువ్వు నన్ను ముమ్మారు ఎగతాళి చేసితివి, గొప్ప బలము దేనిలో ఉన్నదో చెప్పుమో అని అడిగిందట. తెలిపకపోతివే అతనితో ఆవిడ రోజు ఫైటింగ్ ఇద్దరికి. ఒక విషయం తెలుసా, ఎక్కడైనా ఆత్మహత్యలు జరుగుతాయి తెలుసా? సాధారణంగా భర్త హింసిస్తున్నాడు అనే వార్తలే వింటాం మనం, అదేనా? కానీ దెలీలా టార్చర్కి సంసోనంతటి మహాబల పరాక్రమంతుడే ఆత్మహత్య చేసుకునే స్థాయికి టార్చర్ చేసిందట ఆమె. మీరు ఆలోచించారు లేదు? ఆమె అనుదినమును మాటల చేత అతనిని బాధించి, వీరి ఆయుధం ఏంటి? ఆడల ఆయుధం ఏంటి? మాటలు. అంతే, గడపారలతో కూర్చున్నట్లు ఉంటాయి మాటలు, తెలిసి తెలియదు. తొందర పెట్టుచున్నందున ప్రాణం విసిగి చచ్చిపోవాలరా నాయన, దీంతో ఏగలేకపోతున్నాను అనుకున్నట్టు చూడండి. అప్పుడు ఏం చేసింది? విసిగిస్తుందండి, రోజు మాటల చేత విసిగించడం, ప్రాణాన్ని విసిగించదట. నిజంగా అలా విసిగిస్తే ఏ భర్త అండి మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, లేదా నమ్మితాడు? మీరు చెప్పండి. చావాలనుకున్నాడండి సంసారం, చివరికి చెప్పేశాడు. అంతే, డబ్బులకు కక్కుర్తి పడింది, భర్తను అప్పగించింది. ద్రోహం చేసింది దెలీలా, నమ్మక ద్రోహం, విశ్వాస ఘాతకాన్ని తలబెట్టింది సంసోను పట్ల. నమ్మిన వ్యక్తిని గొంతు కోసింది. మలాకి గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? 3వ అధ్యాయం 14వ వచనంలో, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 14లో చదవండి పిల్లలారా. 3:14, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నువ్వు పెండ్లి చేసుకున్న భార్యైనా భర్తైనా అన్యాయం తలపెట్టకూడదు, ద్రోహం తలపెట్టకూడదు, ద్రోహం చేయకూడదు, నమ్మకం కలిగి విధేయత కలిగి బ్రతకాలి. నీ భార్య పక్షమున భార్యైనా నీ భర్తైనా ఎవరికి అన్యాయం జరిగితే వారి పక్షాన దేవుడు ఉంటాడు, నిన్ను మాత్రం విడిచిపెట్టడు. ఇంత అవసరమా? ఎందుకు? దేవునితో పోటీ అవసరమా మీకు? దేవునితో పోటీ అవసరమా? దేవుడు ఎదురు తిరుగుతాడు ఎవరి పక్షం? ద్రోహం చేసిన వారికి, అన్యాయం జరిగిన వారి పక్షాన దేవుడు ఉంటాడు. అంటే ఇప్పుడు సాక్షాత్ ఎవరితో కొట్లాడతాడు దేవుడు? అంతే మరి. ద్రోహం చేశావు, అన్యాయం చేశావు, మీకు అర్థమవుతుందో లేదో పిల్లారా? నమ్మకం కలిగినది పరువు నిలబెట్టాలి. అన్యాయం, మీకు ఒక విషయం తెలుసో తెలీదు, బయటికి వెళ్తే ఊముస్తున్నారు జనాలు, మరి నమ్ముతారా? ఏం క్రైస్తవ స్త్రీలప్ప,
చర్చిలో ఉన్నప్పుడు ఒకటే మూసుకుంటుంది. వాళ్ళ బండారం మాకు తెల్దా, మామే నయం చర్చికి వెళ్ళిపోతున్నారు. ఎంత అవమానం ఎవరికనో. అన్య జనుల మధ్య నా నామము దూషింపబడడానికి కారకులు ఎవరు? మీరు కదా. నోరు భద్రం ఉండదు, చూపు భద్రం ఉండదు, ఇంట్లో ప్రవర్తన భద్రం ఉండదు. భద్రం భద్రం అని దేవుడు చెబుతున్నా అభద్రంగా బ్రతికితే ఎలా అండి మరి? అందుకే దేవుడికి కోపం ఎక్కువ, దేవుడు విడిచిపెట్టడం. ప్రేమ దేవుని పిల్లరా, ఒక్కసారి ఈ మాట చదవండి, మాట చదవండి. ఏమండి? సామెతల గ్రంథం 12:4 చదివితే 12:4 చదివారా? సామెతల గ్రంథం 12:4. 21:19 అండి. 21:19. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే కాపురం చేయడం కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఏమనుకుంటాడట భర్త? జగడగొండిదంటే జగడగుండి. పేర్లకి మంచి పేరు, ఆడవాళ్ళకి మంచి పేర్లు ఉన్నాయి తెలుసా? గయ్యాలి, జగడగుండిది, ఏమంటే దంటాల మారి, అవునా? వదరబోతు, అవునా? వదరబోతు. ఇంత బిరుదులు అవసరం అవనకి? జగముండి చెప్పిన మాట నీలేదు. ఆ యజబేల్ క్యారెక్టరే మరి మొగుడినంత అరచేతులు పెట్టుకొని ఆట ఆడిచ్చింది. కుక్క చావ చచ్చింది, దరిద్రపురాలు. అంతేనా? అధికారం కోసం భర్తని తన హస్తగతం చేసుకుని ఆట ఆడిచ్చింది. ఆట ఆడినంత వరకు ఆట ఆడింది. దేవుడి దిగడ రణరంగంలోకి, అంతే. పై నుంచి దూకేసారు. ఇట్లాంటి సావు కాదు మరి, తెలుసు తెలుగు. యజబేలు సావు నార్మల్ సావు కాదు. అంతస్తులు 3వ అంతస్తు నుంచి కింద పాడేస్తే తలకాయ ఆ గోడకి ఈ గోడకి ఇక్కడ కింద పడే లోపు రక్తసిక్తం అయిపోయింది, బాడీ డెడ్ బాడీ అయిపోయింది, అంతే. మరి కింద పడడం కన్నా నార్మల్ అనుకుంటారా? యెహూరాజు ఏం చేశాడో తెలుసా? రథాన్ని తీసుకొచ్చి చచ్చిన కింద పడినటువంటి యెజబేలు డెడ్ బాడీ మీద పీసులు ఎట్లాడతాం పిల్లలు ఆడతారు చూసారు? ట్రాక్టర్ ఎక్కితే ఎట్లయిపోతుంది? మాంసపు ముక్కలు పిచ్చలు అయిపోయింది, అంతే బాడీ. యెజబేలు బాడీ, డెడ్ బాడీ. మరి అక్కడ వరకు వదిలేశాడా? దాన్ని తీసి అక్కడ పాడేయండి అన్నాడు. అడవిలో మాంసపు ముద్దులు ఏరుకొని విసిరేశారు, అంతే. మాంసపు ముక్కలు. అంత కోపం దేవుడికి. అనుకుంటున్నారేమో మీరు? దైవద్రోహం చేసింది యెజబేలు, దైవద్రోహం చేసింది. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆ తల్లి అదే చేసింది తప్పు. తల్లి చేసిన తప్పు బిడ్డ చేసింది. బిడ్డకు కూడా పంచనామాలు పెట్టాడు దేవుడు. అట్టిట్లు కాదు, మళ్ళా ఉదుబరమైన దేవుని పెరడారా, ఎంతో గొప్పగా బ్రతకవలసింది. మీరు గౌరవాన్ని తీసుకురావాలి. ఇంటి గౌరవం, పిల్లల గౌరవం, భర్త గౌరవం, దేవుని గౌరవం మీ మీద ఆధారపడింది. మీ మీద ఆధారపడిందంటే మీరు ఎంత బాధ్యత కలిగిన స్త్రీలో మీరు ఆలోచించండి. మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో తెలుసా? దేవుని పరువును కాపాడేది మీరే. దేవుని యొక్క పరువును కాపాడేది, దేవుని సంఘ పరువును కాపాడేది, వాక్యపు పరువును కాపాడేది, కుటుంబ పరువును కాపాడేది, భర్త పరువును కాపాడేది మీరే. మీరు ఎలా ఉండాలి? ఆదర్శమూర్తులు కదా. ఎంతమంది లేరు బైబిల్లో బ్రతికిన వాళ్ళు? ఇంకెంతకాలం వింటారు వాక్యాన్ని? వింటారు, అన్నీ తెలుసు. మళ్ళీ అదే తప్పుడు అడుగులా? మళ్ళీ అదే వాక్యానికి వ్యతిరేకమైన బ్రతుకులా? మీ ఇష్టం. ఇది అంత్యకాలం. ఎవరు సావు వాళ్ళు చచ్చారనుకోండి, దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. మాకు అంతేలే, మేము ఎన్నిసార్లు విన్నా ఇంతే వాక్యం, మా బ్రతుకులు మారవు, మేము మారవు. ఏదో మా భర్త వస్తున్నాడు, లేదా మేము వెళ్ళాలి కనుక, ఇక్కడ ఉన్నాం కనుక, వచ్చాం కనుక, ఏదో బ్యాప్టిజం తీసుకున్నాం కనుక వెళ్ళిపోవాలి, అక్కడికి కూర్చోవాలి, మరి ఇంటికి వెళ్ళాలి. మా ఆడతామంటే ఇష్టం. మేము చూసి చూడనట్టుగా వదిలేస్తాం. నాకేం తెలుసు మీ హృదయాలు ఎలా ఉన్నాయో? అంతేనా? నాకు ఆశ్చర్యం కలిగించే మా సందర్భం ఏంటంటేనండి, మధ్య ఎలా తయారయ్యేటండి, యథార్థ నిజంగా జరిగింది. బాగా వాక్యం చెప్తున్నాడట. కట్టుకున్నాడు. యాక్చువల్లీ భర్త
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన రాత్రి వెళ్తాడు, పొద్దున వస్తాడు. పొద్దునంతా ఏం మాట ఎమ్మదే. ఎవరు చూస్తారు? ప్రార్థన అనే పేరు చెప్పేది పాస్టర్లకే లైన్ వేసింది, సేవకుడికి. రోజు మాట్లాడేదట ఫోన్, అన్న ఇట్లా డౌట్ అన్న, అట్లా డౌట్ అన్నా, అన్న నాకు ఇది డౌట్ అన్న, నాకు అది డౌట్ అన్నా, అన్న నా ఇట్లన్నా అట్లన్నా. మొత్తానికి లాలించి పాలించి బుట్టలో పడేసింది అంతే. సంసోన్ అంతటోడే బుట్టలో పడాడంటే పాస్టర్ ఒక లెక్క పడేసింది అంతే. తీసుకో, కొన్నాళ్ళకి భర్తకు తెలిసిందంతే. ఎప్పుడైతే భర్తకు తెలిసిందో కట్టడి చేశాడు. బిక్కు బిక్కు అంటూ బ్రతుకుతుంది ఇప్పుడు. మీరు వాక్యం నేర్చుకోవడం, ఎవరు వాక్యం బాగా చెప్తే వారికి పలానన్న మా అన్న అని పేరు ఉంటుంది, కానీ చూపులు బ్రతుకులు మాత్రం అద్దా. వాక్యం చెప్పినోడికా మీరు? మేము బుద్ధి మాటలు చెప్పినోడికి ఇంకా బుద్ధి తక్కువ వేధవులు బ్రతుకులు అంటే ఆలోచించండి. మీకు మంచి చెప్పుడు వాడి మీద బాగా బతకండి అంటే, బాగా నేర్చుకోండి అంటే. సేవకులకే లైనేసే మేధావులు క్రైస్తవ స్త్రీలు అయ్యారంటే క్రైస్తవ స్త్రీ యొక్క గొప్పతనం ఎక్కడికి ఎరిగిందో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వ దేవుని ప్రజల ఇవి జరుగుతున్నాయి సంఘాలు. నిజంగా జరిగింది చెప్పేది నేను మాట. సేవకుడికి బుట్లకేసి ఎవడో వాక్యం బాగా చెప్తే వాడంటే బుద్ధి లేకుండా నీకు ఏం కావాలి ఇంటికి? అసలు భర్త ఉన్నాడు, భర్తతో ఒక సక్రమంగా సంసారం చేసుకుని విధేయత కలిగి దేవుడి యొడ భక్తి భయం కలిగి ఉండాలి కదా. అందుకేనండి ఆడపిల్లలు వందనాలు చెప్పేటప్పుడు కూడా చెయ్యిచ్చి వందనాలు చెప్పకూడదు అన్నాను గతంలో. ఎందుకంటే ఆమె ఎట్లాంటి ఉద్దేశంతో చేయిస్తుంది ఎవరికి తెలుసు? 2 చేతులు జోడించి వందనాలు చెప్పమన్నాం. ఎందుకంటే ఇచ్చే ఉద్దేశం బాగా ఉండవు, తెలుసు తెలీదు. ఇప్పుడు అన్నా అంటారు, తర్వాత ఇప్పుడు చేయిస్తారు, ఇప్పుడు ఫోన్ చేస్తారు, అవకాశం దొరికినప్పుడు వారి బుద్ధి చూపిస్తారు. వద్దు, దేవుని సంకల్పం దెబ్బతినింది. మీరు నమ్ముతారో నమ్మదు, బైబిల్ చెప్పినటువంటి నగ్న సత్యం 80 పాళ్ళు దేవుని సంకల్పం దెబ్బతినడానికి స్త్రీయే కారణమైంది. ఆదాము తప్పు చేయడానికి అవ్వే కారణమైంది. అబ్రహాము తప్పు చేయడానికి అవ్వే శారాయే కారణమైంది. ఎందరి జీవితాలు, చరిత్ర చెబుతున్న జీవితాలు మీరు కాకూడదు ప్రియులారా. దేవుని సంకల్పానికి గండి కొట్టే విధంగా మీరు ఉండకూడదు. దేవుని గౌరవాన్ని నిలబెట్టాలి. దేవుని యొక్క గౌరవం నిలబెట్టాలంటే మీ చేతిలో ఉంది. మీరు ఆలోచించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మీ మాటలు మీ పిల్లలకు చెప్పాను. మీ పిల్లలు బాధపడినా సంతోషించిన వాస్తవాలేనాయన, కానీ 10 మంది దుమ్మెత్తిపోయకూడదు తండ్రి. మీ గౌరవాన్ని అవమానంగా మార్చకూడదు తండ్రి. మేము నమ్మకంగా బ్రతకడానికి సాయం చేయండి. విన్నారు, హృదయాలలో వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై మీ వాక్యానికి అవిధేయులు కాక విధేయులై సంస్కారంగా బ్రతకడానికి, విధేయత కలిగి బ్రతకడానికి, సంఘం పట్ల, భర్త పట్ల, కుటుంబం పట్ల, సమాజం పట్ల నమ్మకమైన బిడ్డలుగా, విధేయత కలిగిన స్త్రీలుగా, కొనియాడబడే స్త్రీలుగా ఉండనట్లు కృప చేయమని కోరుతూ నిన్న మాటలు బట్టి తండ్రి, మీ పిల్లల హృదయాలను మరొక్కసారి ఉసిగొల్పండి. మీ కొరకు బ్రతకడానికి కృప చేయండి. మరి జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో మాకు తోడుగా ఉండండి. ఏది ఏమైనా ఈ లోకంలో బ్రతికినంత కాలం తండ్రి మిమ్మల్ని మర్చిపోకుండా మీరున్న లోకానికి మేమంతా రావడానికి, భూమి మీద మీరు పెట్టిన ఈ పరీక్షలో విజేతలుగా మేము నిలిచి అయినా మీరున్న లోకానికి రావాలి. సహాయం చేయండి. మీ ప్రియులు మా రక్షకుడు యేసుక్రీస్తుల వారి పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.